ఎదురుగా తలపడితే వారిని ఎదుర్కొనేందుకు ఎంతవరకైనా రిస్క్ చేయొచ్చు. కానీ కంటికి కనిపించకుండా రహస్యంగా ఉంటూ సవాళ్లు విసురుతూ ఉంటే అలాంటి వారిని గుర్తించి చెక్ పెట్టడం పెద్ద సవాలే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కాశ్మీర్లో ఉగ్రవాదులతో భద్రతా బలగాల పోరాటం ఇప్పటిది కాదు. ఏళ్ల తరబడి ఉగ్రవాదులను ఏరివేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయితే భద్రతా బలగాలకు ఇటీవల కాలంలో బెడ్రూమ్ జిహాదీలతో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కాశ్మీర్లో బలగాలకు బెడ్రూమ్ జిహాదీలు సవాలు విసురుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఏళ్ల తరబడి ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఉగ్రవాదులను ఏరువేసేందుకు భద్రతా బలగాలు ఎన్నో రకాల ఆపరేషన్లు చేపడుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఒక్కో ఆపరేషన్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి భద్రతా బలగాలు. అయితే భద్రతా బలగాలకు మరో కొత్త సమస్య ఎదురవుతోంది. వాస్తవానికి బయట ఉండి పోరాడే ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టడం భద్రతా బలగాలకు కొత్తేమీ కాదు. కానీ ఇంట్లోనే కూర్చొని సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతూ వర్గ విభేదాలను రెచ్చగొడుతున్న బెడ్రూమ్ జిహాదీలను కట్టడి చేయటం పెద్ద సవాల్గా మారుతోంది. కాశ్మీర్ లోయలో మత కలహాలు, అశాంతి సృష్టించాలనే లక్ష్యంతో దుష్ప్రచారం, రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తికి పాల్పడుతున్న సోషల్ మీడియా ఖాతాల నెట్వర్క్ను అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలు, వాటి సానుభూతి పరులు ఈ తరహా ఖాతాలను నియంత్రిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా వేలాది సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు, ప్రైవేటు సందేశాలను అధికారులు విశ్లేషించారు. ఈ క్రమంలోనే ఈ సంఘ విద్రోహక కార్యకలాపాలకు పాక్లో ఉన్న హ్యాండ్లర్లకు ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ బెడ్రూమ్ జిహాదీలు జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికోసం సోషల్ మీడియాలో అనేక నకిలీ ఖాతాలు తెరిచినట్లు తాము ఇప్పటికే గుర్తించామని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి 2017లోనే జమ్మూ కాశ్మీర్లో ఈ పెడ ధోరణి మొదలైంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం స్థానికంగా ఇంటర్నెట్పై ఆంక్షల వంటి చర్యలతో దీనికి అడ్డుకట్టపడింది. అయితే గత ఏడాది జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ బెడ్రూమ్ జిహాదీలు మరోసారి జడలు విప్పినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచటం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం బెడ్రూమ్ జిహాదీల లక్ష్యాలు కావచ్చని తెలుస్తోంది. ముప్పు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటోందని ఈ పరిణామాలు చాటి చెబుతున్నాయని, దీన్ని మొగ్గలోనే తుంచేయాలని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ కుల్దీప్ ఖోడా పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది మరో కొత్త ముప్పుగా పరిణమించనుందని కుల్దీప్ ఖోడా వ్యాఖ్యానించారు. దీంతో బెడ్రూమ్ జిహాదీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలు, సమాచారాలను వ్యాప్తి చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్న బెడ్రూమ్ జిహాదీలు సైన్యానికి సవాల్ విసురుతున్నారు. సాంప్రదాయ తీవ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ మూకలు కాశ్మీర్లో అలజడులు సృష్టించి అస్థిరపరిచేందుకు కుట్రలకు తెరతీస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాల్లో అనేక నకిలీ అకౌంట్లను తెరిచినట్లు గుర్తించామని నిఘా అధికారులు తెలిపారు. కాశ్మీర్ లోయలో మత ఘర్షణలు, కల్లోలం సృష్టించటమై లక్ష్యంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్న సామాజిక మాధ్యమాల నెట్వర్క్ను నిఘా వర్గాలు తమ దర్యాప్తులో గుర్తించాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు, వాటి సానుభూతి పరులు ఈ నెట్వర్క్ను నియంత్రిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గడిచిన కొద్ది వారాలుగా సాగుతున్న దర్యాప్తులో వేలాది ఆన్లైన్ పోస్టులు, ప్రసంగాలు, ప్రైవేటు సందేశాలను అధికారులు విశ్లేషించిన క్రమంలో ఈ విద్రోహ చర్యలకు దాయాది భూభాగంలోని హ్యాండ్లర్లకు ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో భద్రతా బలగాలకు సరికొత్త రూపంలో సవాళ్లు విసురుతున్న బెడ్రూమ్ జిహాదీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో ఉగ్రవాదం ప్రధాన సమస్యగా మారింది. ఉగ్రవాద దాడులు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో తెలియక భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కంటికి కనిపించే ఉగ్రవాదులతోనే సమస్యలు తప్పడం లేదంటే ఇక ఇప్పుడు భద్రతా బలగాలకు బెడ్రూమ్ జిహాదీల రూపంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు జడలు విప్పిన బెడ్రూమ్ జిహాదీలకు చెక్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.